నాకు నాన్న కావాలి 4వ భాగం. మానసను ఒప్పించి చంద్రమౌళితో పెళ్లి చేస్తారు. చంద్రమౌళి తండ్రి మానసను స్వీకరించలేకపోతాడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు. కథ కొనసాగుతుంది. చంద్రమౌళి ఆఫీస్కి వెళ్ళిపోయాక కిరణ్కేం తోచక విశ్వనాథం ఉన్న గది కిటికీ దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశాడు. అప్పటికి విశ్వనాథం మానసతో ఎలా మాట్లాడాలో మనసులోనే రిహార్సల్ వేసుకుంటున్నాడు. ఎందుకో మధ్యలో తల తిప్పి చూసేసరికి కిరణ్ ముఖం కనిపించింది. విశ్వనాథం తనను చూశాడని గమనించగానే కిరణ్ చటుక్కున కిటికీ పక్కకు తప్పుకున్నాడు. అది చూసి విశ్వనాథం మీసాల చాటు నుండి నవ్వుకున్నాడు. అతను నవ్వుకోవడం చూసి కిరణ్కి ఎక్కడ్లేని ధైర్యం వచ్చింది. తాతయ్య పిలిచాడు. గుర్రుమన్నాడు విశ్వనాథం. ఎవడ్రా నీ తాత? గరగరమని వినిపించింది అతడి కంఠం. కిరణ్ పిల్లి అయిపోయాడు. మాట్లాడవేం? గద్దించాడు. నువ్వు మా తాతయ్యవేనట వణుకుతూ చెప్పాడు. ఎవడా చెప్పింది? ఇలా లోపలికి రా. విశ్వనాథం పిలిచేసరికి కిరణ్కి పై ప్రాణాలు పైనే పోయాయి. నే రాను అంటూ తల్లి గదిలోకి పారిపోయాడు కిరణ్. విశ్వనాథం లేచి మానస గదివైపు వచ్చాడు. అతడు వచ్చేసరికి మానస గదిలో టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చొని 2 చేతులు టేబుల్ మీద ఆంచి ఆ చేతుల మీద తల పెట్టుకుంది. ఒక్క నిమిషం తనను పట్టించుకుంటుందేమోనని ఎదురు చూసి ఆమె పట్టించుకోకపోయేసరికి తను వచ్చిన సూచనగా గొంతు సవరించుకున్నాడు. మానస ఉలికిపాటుగా లేచి నిలబడి గుమ్మం వైపు చూసింది. విశ్వనాథాన్ని చూడగానే పమిట భుజాల నిండుగా లాక్కొని ఏం కావాలి మామయ్య అంది నమ్రతగా. ఆమె ముఖం చూడగానే ఆమె ఏడుస్తుందని అర్థమైంది. ఆమె కన్నీరు చూసి కరిగిపోయాడు. తను చెప్పాలనుకున్నది ఆ బేల కళ్ళలోకి చూస్తూ చెప్పలేననుకున్నాడు. ఏం లేదు, కాస్త టీ కలిపివమ్మా. తనకు తెలియకుండానే అతడి కంఠం సౌమ్యంగా మారిపోయింది. 2 నిమిషాల్లో పట్టుకొస్తానంటూ వంటింటి వైపు వెళ్ళింది. తన గదిలోకి వచ్చి ఉస్సూరని పడక కుర్చీలో కూలబడ్డాడు. తనింత మెతకవాడేమిటి? ఆమె ఏడవడం చూసి జాలితో నీరైపోయాడు. చిచి, ఇలా అయితే తనేం చేయగలడు? తన బలహీనతకు తనే విసుక్కున్నాడు. టీ తీసుకోండి. టీ కప్పుతో మానస ఓ పక్కగా నిలబడింది. చూడమ్మా, చంద్ర నాకున్న ఒక్కగానొక్క కొడుకు. వాడి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నాను అంటున్న విశ్వనాథం మాటకు అడ్డు తగులుతూ, తెలుసు మామయ్య, మీ ఆరాటం మనస్తాపం నాకు అవగతమైంది. ఏ కొడుకు భవిష్యత్తు నాశనం కాకూడదని మమకారంతో మీరు వాంఛిస్తున్నారో అదే మమకారం నన్ను స్వార్థపరురాల్ని చేసింది. నా కొడుకు భవిష్యత్తు పేరుతో అంతా నన్ను చదరంగంలో పావుం చేశారు. ఈ ఆటను ఎప్పుడో ఒకప్పుడు నేనే కట్టేశాను. నా విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి చెప్పి వెళ్ళిపోయింది మానస. ఆమె మాటలు విశ్వనాథం మనసును తేలికపరిచాయి. సాయంత్రం చంద్ర ఆఫీస్ నుంచి రాగానే కిరణ్ గబగబా అతడి పక్కకు చేరాడు. అంకుల్, తాతయ్య పేరేంటి అడిగాడు. దేనికి? రాత్రేం చెప్పాను నేను సీరియస్గా అన్నాడు చంద్ర. మర్చిపోయాను. అంకుల్ అని పిలవద్దన్నావుగా, డాడీ అని పిలుస్తాలే అన్నాడు బుద్ధిమంతుడిలా. గుడ్, తాతయ్య పేరు విశ్వనాథం చెప్పాడు చంద్ర. కాదు, తాతయ్య పేరేంటో చెప్పవా? చెప్పు. టైగర్ రహస్యంగా అన్నాడు. టైగరా? చంద్ర బ్రుకుటి ముడిచాడు. తాతయ్య మాట్లాడితే టైగర్లా గుర్రు గుర్రుమంటాడు. కిరణ్ చెప్తుంటే చంద్ర పక్కపక్కమని నవ్వాడు. ఏమిట్రా ఆ బడవ నీ దగ్గరకు వచ్చేదో చెప్తున్నట్లున్నాడు. విశ్వనాథం గదిలో నుండి వచ్చి కొడుక్కెదురుగా కూర్చున్నాడు. విశ్వనాథం దగ్గరకు రాగానే చంద్రను మరింత హత్తుకుపోయి కూర్చున్నాడు కిరణ్. ఏం లేదు నాన్న, బాబు నీకు ముద్దు పేరు పెట్టాడు. చంద్ర ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందని నాకే పేరు పెడతావట్రా? విశ్వనాథం ఉరిమి చూసేసరికి కిరణ్ నేనేం పెట్టలేదు బిక్కముఖం పెట్టి చెప్పాడు. కిరణ్ ఇలారా. మానస లోపల నుండి పిలవగానే లేచి వెళ్ళాడు కిరణ్. కిరణ్ గ్లాసులతో టీ తీసుకొచ్చి చంద్రకు విశ్వనాథానికి ఇచ్చాడు. కిరణ్ని చూస్తే విశ్వనాథానికి ఎంతగా కోపం తెచ్చుకోవాలన్నా సాధ్యం కాదు. వాడిని చూస్తే ఎంతో ఆత్మీయుడిని చూస్తున్నట్లే అనిపిస్తోంది. ఆ ముఖ కవళికలు తనకెంతో పరిచయమైనట్టే తోస్తుంది. తాతయ్య అని వాడు నోరారా పిలుస్తుంటే అలా పిలవద్దని కఠినంగా చెప్పాలనుకుంటూనే ఆ పిలుపులో తీయదనానికి లొంగిపోతుంటాడు. కిరణ్కు విశ్వనాథం దగ్గర బెదురు తగ్గి చనువేర్పడింది. తాతయ్య అంత పెద్ద మీసాలెందుకు? ఓ రోజు తన మనసులో సందేహం బయటపెట్టాడు. నీలాంటి బడవల్ని హడలిపించడానికి గర్వంగా మీసం దువ్వాడు. నేనేం హడలిపోన్లే, నీ మీసాలు చూస్తే నాకు అసహ్యంగా పెట్టాడు ముఖం. హారి బడవ, అవి నిన్నేం చేశాయి?
నువ్వు పెరుగన్నం తిన్నాక ఒకసారి మూతి కడుక్కుండా అద్దంలో చూసుకో ఎలా ఉంటావో అన్నాడు కిరణ్. అప్పటికి విషయం అర్థమై పకపక నవ్వేశాడు విశ్వనాథం. నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా బడవా అన్నాడు నవ్వుతూ. తాతయ్య, ఒక్కడివి ఈ గదిలోనే కూర్చుంటే నీకు బోరు కొట్టదా అడిగాడు. నాకిలాగే బాగుంటుంది విశ్వనాథం అన్నాడు. నాకు బోర్ కొడుతుంది, క్యారమ్స్ ఆడుకుందాం రా తాతయ్య బోర్డు కింద పరుస్తూ పిలిచాడు. సరే పదా అంటూ విశ్వనాథం బోర్డు ముందు చతికిలబడ్డాడు. అమ్మమ్మకు చంద్ర నమస్కారాలు. ఈ మధ్య ఆఫీస్ వర్క్లో పడి మీకు లెటర్ రాయడం ఆలస్యం చేశాను, అందుకు మన్నించండి. బిజీ వర్క్లో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు రావు. ఏకాంతం చిక్కినప్పుడు ఒకసారి నన్ను తరిచి చూసుకుంటే మనసులో ఓ ప్రశ్న సుడిగుండంలా తిరుగుతుంది. ఏం ఆశించి నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావంటూ అంతరాత్మ నిలదీసి ప్రశ్నిస్తోంది. అంటే మీకు అర్థమైందనుకుంటాను. మానసలానే మిగిలింది. తనదనే ఒంటరి ప్రపంచ పరిధిని దాటి అరంగుళం కూడా ముందుకు రాలేదు. ఆమెను చూస్తే ఆమెకు నేను జీవం పోసి మామూలు మనిషిని చెయ్యగలనా అనిపిస్తుంది. ఇంటా బయట ఎదురీత ఈది బయటపడినా ఆమె మానస సాగరంలోకి ఒక్కసారైనా తొంగి చూసే అవకాశం నాకు లభించలేదు. కిరణ్ బాగానే ఉన్నాడు, మా నాన్నగారికి చేరికయ్యాడు. ఆ ఇద్దరు చక్కటి మిత్రుల్లా సంభాషించుకుంటారు. వాడిని మొన్ననే కాన్వెంట్లో జాయిన్ చేశాను. అన్నట్టు మీరోసారి ఇక్కడికి వస్తే మానసలో ఏదైనా మార్పు కనిపిస్తుందేమో నా ప్రార్థన మన్నిస్తారుగా. ఉంటాను, మీ చంద్ర. ఉత్తరం చదివి మడిచి దీర్ఘాలోచనలో పడింది సుమిత్రమ్మ. ఆమెకు ఓసారి ఆ ఊరు వెళ్ళొస్తేనే మంచిదనిపించింది. ఆ ఆలోచన వచ్చిందే తడువు చంద్రకు ట్రంకాలు బుక్ చేసి మర్నాడు ఉదయం ట్రైన్కు బయలుదేరి వస్తున్నానని స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోవాల్సిందిగా చెప్పింది. చంద్ర వెనకే ఆటో దిగి లోపలికి వస్తున్న సుమిత్రమ్మను చూసి అమ్మమ్మా అంటూ కిరణ్ ఒక్కంగల వచ్చి ఆమె కాళ్లకు బంధం వేసి చీర కుచ్చెళ్లలో ముఖం దాచుకున్నాడు. వచ్చిందెవరా అన్న కుతూహలంతో బయటకొచ్చిన విశ్వనాథం హాల్లోకి వచ్చిన సుమిత్రమ్మను చూసి అవాక్కయ్యాడు. సుమిత్రమ్మ కూడా అతడిలో ఎవరివో పోలికలు లీలగా కనిపిస్తుండడం చూసి షాక్ తిన్నట్లు అతడి వైపే చూస్తోంది. అత్తయ్యా విశ్వనాథం అన్నాడు. నువ్వేనా విసు? సందేహం తీర కడిగింది. నేనే అత్తయ్యా. ఆ దృశ్యాన్ని ముందే ఊహించుకోగలిగిన చంద్ర వారిద్దరి వైపు నవ్వుతూ చూశాడు. నిన్ను గుర్తుపట్టలేకపోయాను, చాలా మారిపోయావు విస్సు అంది సుమిత్రమ్మ. సుమిత్రమ్మ మెదడులో తళుక్కున ఓ మెరుపు మెరిసింది. చంద్ర, ఇది నీకు ముందే తెలుసు కదూ అంది చంద్ర వైపు తిరిగి. తెలుసమ్మమ్మా అన్నాడు. ఈసారి తెల్లబోవడం విశ్వనాథం వంతైంది. మానస, ఎవరొచ్చారో చూడు చంద్ర లోపలికి తొంగి చూస్తూ పిలిచాడు. మానస హాల్లోకి వచ్చి సుమిత్రమ్మను చూడగానే దగ్గరగా వచ్చి అమ్మా అంది. బావున్నావా తల్లి ఆదరంగా ప్రశ్నించింది. బాగానే ఉన్నాను, మీరు మాత్రం చాలా చిక్కిపోయారు. ఎవరూ దగ్గర లేకుంటే ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. నిష్ఠూరంలోనే ఆత్మీయతను మేళవించి అంది. వారి సమాగమానికి అర్థం తెలియక విశ్వనాథం చకితుడవుతూ వారినే చూస్తున్నాడు. అమ్మమ్మకు బోర్నివిట కలిపి తీసుకురా మానస చంద్ర చెప్పగానే మానస లోపలికెళ్ళింది. కూర్చోండత్తయ్యా విశ్వనాథం సోఫాను చూపాడు. సుమిత్రమ్మ కూర్చుని అతడిని కూడా కూర్చోమంది. విశ్వనాథం ఆమెకెదురుగా కూర్చున్నాడు. కిరణ్ అప్పటికే అమ్మమ్మ తెచ్చిన బాస్కెట్లో సామాగ్రి మీద దాడి ప్రారంభించాడు. కమల ఎలా ఉంది అడగకూడదనుకుంటూనే ఏదో తెలుసుకోవాలన్న ఆరాటంతో ప్రశ్నించాడు విశ్వనాథం. సుమిత్రమ్మ చురుగ్గా అతడి వైపు చూసి కమల నీకింకా గుర్తుందా విస్సు అంది పదునుగా. అతడి ముఖం వాడిపోయింది. సమాధానం చెప్పలేదు. ఇంకెక్కడి కమల విస్సు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన 3 ఏళ్లకే అది అన్యాయం చేసి పోయింది సుమిత్రమ్మ అంది. మళ్ళీ పెళ్లి చేసినా కూడా కమల సుఖపడలేదన్నమాట విశ్వనాథం బాధగా అన్నాడు. ఆ మాటకు తుళ్ళిపడింది సుమిత్రమ్మ. కమల మళ్ళీ పెళ్లి చేసుకుందా? అలాంటి అబద్ధం ఎవరు చెప్పారు నీకు అంది. ఎవరూ చెప్పలేదు, నేనే చూశాను. ఏమిటి చూశావు? కమల మళ్ళీ తాళి కట్టించుకోవడం చూశావా వ్యంగ్యంగా అంది. కాదు, ఆమె బిడ్డనెత్తుకోవడం చూశాను చెప్పాడు. ఎప్పుడు చూశావు? అసలు నువ్వు ఇంటికి వచ్చిందెప్పుడు? నేను ఇల్లు వదిలి వెళ్ళిన 2 సంవత్సరాలకు కాబోలు. మిమ్మల్ని అందరినీ చూడాలని, ముఖ్యంగా కమలకు క్షమార్పణ చెప్పుకోవాలని పశ్చాత్తాపంతో రగిలిపోతూ పుట్టెడాసతో ఇంటికొచ్చాను. అప్పటి నా రూపం తైల సంస్కారం లేని జుట్టుతో గెడ్డం బాగా పెరిగి బికారిలా చూడగానే ఈసడించుకునేలా ఉంది. లోపలికొచ్చే ధైర్యం లేక కమల కనిపిస్తుందేమోనన్న ఆశతో వీధి గేటు దగ్గరే తచ్చాడుతున్న నన్ను లోపల నుంచి చూసిన పని మనిషి సంవత్సరం నిండిన బాబునెత్తుకుని నా దగ్గరికి వచ్చింది.
ఆమెను మన ఇంట్లో అంతకు ముందెప్పుడు చూడకపోవడం వల్ల కొత్తగా పనిలోకి వచ్చిందని అర్థం చేసుకున్నాను. ఆమె చంకలో ఉన్న బాబు బొద్దుగా, అందంగా, చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించేలా, ముట్టుకుంటే మాసిపోయే రబ్బరు బొమ్మలా ఉన్నాడు. పరికించి చూస్తే ఆ బాబు ముఖంలో కమల పోలికలు స్పష్టంగా కనిపించాయి. ఎవరి బాబు? ఆదుర్దాగా అడిగాను. ఎవరైతే నీకేం, నిన్నిక్కడ పెద్దయ్య గారు చూస్తే కోప్పడతారు, పోపో అంది. వెళ్ళిపోతాను గాని ఈ బాబెవరో చెప్పు బతిమాలాను. నన్ను చూసి జాలిపడిందో ఏమో, ఈ బాబు చిన్నమ్మగారి కొడుకు అంది. చిన్నమ్మగారంటే? సంశయం తీరకడిగాను. కమలమ్మగారి కొడుకు చెప్పి వీధి గేటు గడియ వేసి బాబునెత్తుకుని వెళ్ళిపోయింది. ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆమెను పిలిచినా వినకుండా వెళ్ళిపోయింది. ఆలోచిస్తే కమలకు మళ్ళీ పెళ్లి చేశారని తోచింది. అదృష్టమో దురదృష్టమో ఆమెను జారవిడుచుకున్నాను. మళ్ళీ నా ఆగమనంతో కమల జీవితంలో తుపాను సృష్టించడం ఇష్టం లేక ఆ రోజే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాను. అందుకే ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అటువైపు రాలేకపోయాను చెప్పాడు విశ్వనాథం. ఎంత తెలివి తక్కువ పనిచేశా విస్సు. ఆ రోజే ఒక్కసారి ఇంట్లోకి వచ్చి ఉంటే గతం ఇంత భయంకరంగా మిగిలేది కాదు, సుమిత్రమ్మ ఆవేదనగా అంది. అంటే నేను పొరబడ్డానా? విశ్వనాథం అన్నాడు. పూర్తిగా పొరబడ్డావు. నువ్వు వెళ్ళేసరికే కమలకు నెల తప్పింది. ఆ విషయం డాక్టర్ చెప్పే వరకు మాకెవ్వరికీ తెలియలేదు. కమల ఎత్తుకున్న బాబు నీ కొడుకే. దానికి మళ్ళీ పెళ్లి చెయ్యనేలేదు. నువ్వింకా తిరిగొస్తావని 2 ఏళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసింది. నువ్వు రానేలేదు. ఆ బెంగతోనే కమల మంచం పట్టింది చెప్పింది సుమిత్రమ్మ. ఆ బాబు నిజంగా నా కొడుకేనా? ఏడి, వాడిప్పుడెక్కడున్నాడు? విశ్వనాథం ఉద్వేగంతో అడిగాడు. లేడు విస్సు, వాడమ్మలానే మనని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. సుమిత్రమ్మ రుద్ధకంఠంతోంది. వాడు చచ్చిపోయాడా? విశ్వనాథం తానెన్నడూ చూడని కొడుకుని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నాడు. అవును విస్సు, 30 ఏళ్ళు నాలో మమతానురాగాలు పండించి నన్ను ఒంటరిని చేసి వాడి దారి వాడు చూసుకున్నాడు, సుమిత్రమ్మ చెప్పింది. బాబు పోయి ఎన్నాళ్ళైంది అడిగాడు విశ్వనాథం. 1 సంవత్సరం దాటింది చెప్పింది. మా చంద్ర మీకెలా తెలుసు? విశ్వనాథం అడిగాడు. మానసను పెళ్లి చేసుకున్నప్పటి నుండి మానస భర్తగా తెలుసు. నీ కొడుకుగా అంటే నా మనవడని మాత్రం ఇప్పుడే తెలిసింది అంది. అంటే మానస సందేహంగా ఆగిపోయాడు. నీ కోడలే, మా ప్రణీత్ భార్య. అయితే కిరణ్ బాబు నిజంగా నా మనవడేనన్నమాట విశ్వనాథం అన్నాడు. వాడు మీ వంశాంకురమే చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే కిరణ్ గబగబా అక్కడికి వచ్చి, తాతయ్య ఇదిగో పాలకోవా, 50-50 పాలకోవా అంటే నీకు ఇష్టంగా అంటూ పాలకోవా సగం విరిచి నోట్లో పెట్టబోతుంటే బాబు కిరణ్ అంటూ 2 చేతులతో ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముఖమంతా ముద్దులతో ముంచేశాడు. తాతయ్య నీ మీసాలు అంటూ ముఖం చిట్లించాడు కిరణ్. అవును కదూ, నీకు నా మీసాలంటే చిరాకన్న సంగతే మర్చిపోయాను విశ్వనాథం నవ్వుతూ అన్నాడు. ఇంతలో మానస హాల్లోకి వచ్చి వంటైపోయింది, భోజనాలు వడ్డించైనా అంది. పదండత్తయ్య అని సుమిత్రమ్మతో చెప్పి, ఒరే నాన్న డాడీని కూడా భోజనానికి పిలుచుకురా అంటూ కిరణ్కి పురమాయించాడు విశ్వనాథం. సుమిత్రమ్మ 2 రోజులుండి తిరుగు ప్రయాణమైంది. సుమిత్రమ్మ వెళ్ళిన మర్నాడు చంద్ర ఆఫీస్కి వెళ్ళాక విశ్వనాథం హాల్లోకి వచ్చి కూర్చొని మానసను పిలిచాడు. ఏం కావాలి మామయ్య? హాలు గుమ్మం దగ్గరే నిలబడి అడిగింది మానస. ఇలా రామ్మ, ఇలా వచ్చి కూర్చో తనకెదురుగా ఉన్న కుర్చీ చూపుతూ అన్నాడు. పర్వాలేదు చెప్పండి అంది. నేను తెలుసో తెలియకో నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది మర్చిపో. నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అవివేకంతో నా సంసారాన్ని చేతులారా కూల్చుకున్నాను. కమలకు తీరని అన్యాయం చేశాను. కన్న కొడుకుని కళ్ళారా చూసుకోలేకపోయాను. ఎవ్వరూ నా వల్ల సుఖపడలేదు. ఇటుపైనైనా నా వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు. నువ్వు ఈ ఇంటి కోడలివే. నువ్విక ఇక్కడే ఉండిపోవాలి తల్లి. విశ్వనాథం చెప్తుంటే మానస ముఖం వివర్ణమైంది. మామయ్య నన్ను శాసించకండి. కిరణ్ మీ మనవడే అని తెలిసినప్పటి నుండి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. వాడికి ఇంట మీ అందరి హృదయంలోనూ స్థానం లభించింది. ఇక వాడి గురించి నాకే బెంగా లేదు. నన్ను మాత్రం వెళ్ళిపోనివ్వండి అంది. ఎక్కడికి వెళ్తావు? ఇందరముండి నువ్వు అనాథవు కావడానికి వీల్లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న చంద్రకు ఏం సమాధానం చెప్తావు? కిరణ్ను ఏం చేయదలుచుకున్నావు? ఓహ్, వాటికి నేను సమాధానం చెప్పలేను మామయ్య. మీరంతా నా మీద అభిమానంతో సానుభూతితో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని చూస్తున్నారు. నాకు ఆ జీవితం వద్దు మామయ్య. నేను ఆయనకు ద్రోహం చేయలేను, మరొకరికి న్యాయం చేకూర్చలేను. నాలో జరిగే మానసిక సంఘర్షణకు నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఈ బాధ నుండి విముక్తి కానివ్వండి. కన్నీటి
మధ్య దీనంగా అంది మానస. నీ బాధ అర్థమైంది తల్లి. ప్రమిదలో చమురు లేక దీపం మారిపోతుంది. దీపం మారిపోయిందని ఆ చీకట్లోనే జీవిస్తామా? మళ్ళీ చమురు వేసి దీపం వెలిగించి ఆ తిమిరాన్ని దూరంగా తరిమేస్తాం. జీవితం కూడా అంతే. నువ్వు సమాధాన పడక తప్పదు. నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు చెప్పాడు. మానస సమాధానం చెప్పలేనట్లు నిస్సహాయంగా చూసింది. మానస, నీకు మనస్తాపం కలిగించిన వాడినవుతానని తెలిసిన ఒక్క కోరిక నిన్ను కోరాలనుంది విశ్వనాథం అన్నాడు. అడగండి మామయ్య. కిరణ్ తండ్రి, అదే నా కొడుకు ఎలా ఉండేవాడు? నీ దగ్గర వాడి ఫోటో ఏదైనా ఉంటే ఒక్కసారి ఇస్తావా? ఆ ఫోటోనైనా చూడాలని నా మనసు కొట్టుకులాడుతోంది అన్నాడు విశ్వనాథం. ఉంది, తెస్తానుండండి అంటూ మానస తన గదిలోకి వెళ్ళి సూట్ కేసు అడుగున దాచి ఉంచిన ఆల్బం తెచ్చి విశ్వనాథానికి ఇచ్చింది. ఒక్కొక్క పేజీ తిరిగేసి చూశాడు. ఆ ఆల్బంలో కమల సంవత్సరం పిల్లాడిగా ఉన్న బాబునెత్తుకుని తీయించుకున్న ఫోటో మొదలుకొని ప్రణీత్ పెరిగి పెద్దయ్యే వరకు రకరకాల భంగిమలో తీయించుకున్న ఫోటోలే కాక కాన్వకేషన్లో పట్టా తీసుకున్నప్పటి ఫోటో, ఫ్రెండ్స్తో వివిధ ప్రదేశాలు టూర్కని వెళ్ళి అక్కడ తీయించుకున్నవి ఎన్నో పోజుల్లోని ఆల్బం నిండా ఉన్నాయి. చివర్న మానస ప్రణీత్ల పెళ్లి దుస్తులో తీయించుకున్న ఫోటో ఉంది. అవన్నీ చూస్తుంటే కొడుకును చూసిన ఆనందం, దూరమయ్యాడన్న అనుతాపం విశ్వనాథం ముఖంలో రకరకాలుగా ప్రతిఫలించింది. మానస, ఈ ఆల్బం నా దగ్గరే ఉండనివ్వమ్మా అంటూ విశ్వనాథం ఆ ఆల్బంని తన గదిలోకి తీసుకెడుతుంటే మానస ఏం చెప్పలేకపోయింది. తన ఆరో ప్రాణాన్ని తన నుండి వేరు చేస్తున్నంత బాధ కలిగిన మామగారి మాటకెదురు చెప్పలేక గిరుక్కున వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. చంద్ర తలనొప్పిగా ఉండడంతో మధ్యాహ్నం సెలవు పెట్టి లంచ్ అవర్లో ఇంటికి వచ్చేశాడు. నాన్న, మానసేది? వస్తూనే తండ్రిని అడిగాడు. లోపల పడుకున్నట్లుంది. నేను వెళ్ళి నిద్రలేపుతానులేండి. డ్రెస్ మార్చుకుని కాళ్ళు కడుక్కొని మానస గదిలోకి వెళ్ళాడు చంద్ర. లోపలికొచ్చి మంచం దగ్గరే నిలబడి ఆమె ముఖంలోకి చూశాడు. చెంపలు కన్నీటి చారికలతో నిండి ఉన్నాయి. నిద్రలో కూడా ఆమె కళ్ళు అశాంతిగా ముడుచుకున్నాయి. పక్కలో ఉన్న ఫోటో ఫ్రేమ్ మీద అతని దృష్టి పడింది. మెల్లగా ఆ ఫోటో ఫ్రేమ్ తీసి తెరిచి చూశాడు. ఒక్క క్షణం అతడి కళ్ళు ముడుచుకున్నాయి. ఏమనుకున్నాడో ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు చంద్ర. మళ్ళీ 5 నిమిషాల్లో తిరిగొచ్చి గుమ్మం దగ్గరే నిలబడి మానసను నిద్రలేపాడు. పేరు పెట్టి పిలవగానే తుళ్ళిపడి లేచింది. తలనొప్పిగా ఉంది, కాస్త టీ పెట్టివు, టాబ్లెట్ వేసుకోవాలి, కణతలు నొక్కుంటూ అన్నాడు చంద్ర. తెస్తాను పదండి అంటూ లోపలికి వెళ్ళింది మానస. మానస ఇచ్చిన టీతో టాబ్లెట్ మింగి హాల్లో వాల్చి ఉన్న మంచం మీద పడుకున్నాడు చంద్ర. అదేం ఆఫీస్కు వెళ్ళవా? విశ్వనాథం కొడుకుని అడిగాడు. తలనొప్పిగా ఉంది, సీఎల్ పెట్టి వచ్చాను చెప్పాడు. కాసేపు పడుకో, అదే సర్దుకుంటుందని చెప్పి బయటికెళ్ళాడు. చంద్రకు మెలకు వచ్చేసరికి కిరణ్ కూడా అప్పుడే కాన్వెంట్ నుండి ఇంటికి వచ్చాడు. పుస్తకాల సంచిని ర్యాక్లో పెట్టి వచ్చి చంద్ర పక్కనే కూర్చున్నాడు. డాడీ అని పిలిచాడు. ఏమిటి? చంద్ర కళ్ళు విప్పి కిరణ్ వైపు చూశాడు. ఈవేళ మనం సినిమాకి వెడదామా అడిగాడు. ఏ సినిమాకు? చిన్నారి చేతన. మా క్లాస్లో చాలామంది అప్పుడే చూసేశారు, మనం కూడా వెడదాం. అబ్బా, నన్ను విసిగించక తాతయ్యతో వెళ్ళు చంద్ర విసుగ్గా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అయితే కిరణ్ చటుక్కున మంచం దిగి కాస్త దూరంలో నిలబడి చంద్ర వైపు విస్పారిత నయనాలతో చూస్తున్నాడు. చంద్ర ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా కళ్ళు విప్పి కిరణ్ వైపు చూశాడు. తను చేసిన పొరపాటేమిటో తెలిసింది. ఇలా రా డానీ మృదువుగా పిలిచాడు. కిరణ్ మంచానికి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ఈరోజు తలనొప్పిగా ఉంది డానీ, అందుకే తాతయ్యతో వెళ్ళమన్నాను. పోనీలే, మనిద్దరమే వెడదాం. త్వరగా స్నానం చేసి బట్టలేసుకో అనునయంగా అన్నాడు. మనతో కూడా మమ్మీని తీసుకెడదాం మెల్లగా అన్నాడు కిరణ్. అలాగే, మమ్మీని కూడా త్వరగా తయారవమని చెప్పు. చంద్ర అనగానే తూనీగలా ఇంట్లోకి పరిగెత్తాడు. చంద్రకు మంచం మీద నుండి లేవక తప్పలేదు. 5:30 అయ్యాక నీట్గా తయారై వచ్చిన కిరణ్ని చూసి రెడీయేనా షర్ట్ స్లీవ్స్ మడుస్తూ అన్నాడు చంద్ర. ఓ రెడీయే. మమ్మీ కూడా రెడీ అయిందా అడిగాడు చంద్ర. మమ్మీ పిక్చర్కు రాదట కిరణ్ ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పాడు. చంద్ర విసవిస మానస దగ్గరికి వెళ్ళి కిరణ్ చెప్పాడుగా, ఇంకా తయారవలేదేం? బొట్టు కాటుక పెట్టి పిలవాలా కోపంగా అన్నాడు. మానస కళవళ పడుతూ నేను రానని కిరణ్తో చెప్పానుగా, వాడు చెప్పలేదా అంది. ఎందుకు రావు చంద్ర నిలదీశాడు. మానస సమాధానం చెప్పలేదు. 10 నిమిషాల్లో చీర మార్చుకునిరా ఆజ్ఞాపించి హాల్లోకి వెళ్ళిపోయాడు. చంద్ర కోపం చిరాకు మానసలో కదలికను తెచ్చాయి. గబగబా బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చింది. చంద్ర మానస వైపు తేరిపారా చూశాడు. మధ్యాహ్నం దువ్వుకున్న తల కాస్త రేగినట్టున్నా అది మానస ముఖానికి అందాన్నిచ్చింది.
నేనింకా బతికే ఉన్నాను, వెళ్ళి నుదుట బొట్టు పెట్టుకొనిరా కావాలని కఠినంగా అన్నాడు. ఆ మాటకు మానస కళ్ళల్లో నీరు ఉబికి ఉబికి వచ్చింది. నాన్న, మేమలా సినిమాకి వెళ్ళొస్తాం, మా కోసం ఎదురు చూడక మీరు భోజనం చేసి పడుకోండి విశ్వనాథంతో చెప్పి పద డానీ అంటూ కిరణ్ చేయి పట్టి ముందుకు నడిచాడు. మానస వారిద్దరిని అనుసరించింది. సినిమా చూసి ఇంటికి చేరే వరకు కిరణ్ ఆ సినిమాలో విశేషాలు మళ్ళీ మళ్ళీ చెప్తూ వసపిట్టలా వాగుతూనే ఉన్నాడు. ఇంటికొస్తూనే తాతయ్యకు సినిమా కథ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అరే అలాగా, అప్పుడేం జరిగిందిరా నాన్న అని విశ్వనాథం కిరణ్తో సమాధానంగా ఆ ఆనందంలో పాలు పంచుకుంటుంటే కిరణ్ తాతయ్య తన కథలో లీనమవడం చూసి ఆ కథను మరింత ఉత్సాహంగా చెప్పడం చూసి మానస నవ్వుతూ లోపలికెళ్ళింది. ఆమె నవ్వు చూసి చంద్ర ముగ్ధుడయ్యాడు. ఆమె వెనకే వెడుతూ మానస, మొట్టమొదటిసారిగా తారకలు తళతళ మెరవడం, పువ్వులు విరియడం, వెన్నెల కురవడం ఈరోజే చూశాను అన్నాడు. అతడి మాటలు మానస హృదయాన్ని కలవరపరిచాయి. ఆమె హృదయ స్పందన వేగం పుంజుకుంది. అతడిని మరేం ప్రశ్నించకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళింది. ఉదయం అందరికీ టిఫిన్ కాఫీలు అందించి స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి తన గదిలోకి వచ్చిన మానస టేబుల్ మీదున్న ఫోటో ఫ్రేమును చూసి నిర్ఘాంతపోయింది. ఆ ఫ్రేమ్లో మానస ఫోటో పక్కన ప్రణీత్ ఫోటోకి బదులు చంద్ర ఫోటో బిగించబడింది. చేతుల్లోకి తీసుకున్న ఫోటో స్టాండ్ని మళ్ళీ టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఆమె హృదయంలో తుఫాన్ నాటి బీభత్సం చెలరేగింది. ఫోటో తీసేయడంలో అర్థం ప్రణీత్ను తన హృదయం నుండి తొలగించమనేనా? ఆ స్థానం ఇప్పుడు అతడిదని చెప్పటమేనా? అయ్యో ప్రణు, నేనెలా మర్చిపోవడం? ప్రతి క్షణం నీ స్మృతులే నాకు ఊపిరి పోస్తుంటే నిన్ను మర్చిపోవడం నాకు సాధ్యమేనా? మానస ఆవేదనగా అనుకుంది. మానస, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కాలం కొన్ని గాయాలు చేసిపోయినా ఆ గాయాలు మాన్పుకోవాలి. వర్తమానాన్ని అపురూప వరంగా స్వీకరించాలి. ప్రణీత్ ఫోటో అక్కడే ఉంటే తనను మర్చిపోవడం నీకు అసాధ్యం. అందుకే తీసి దాచాను. ఇది అసూయతో చేశాను అనుకుంటే నువ్వు పొరబడ్డావనే అనుకుంటాను. కాకున్నా నీ పక్కన ఉండాల్సిన స్థానం నాదేనని నేను వేరే గుర్తు చేయక్కర్లేదని అనుకుంటాను. చంద్ర గుమ్మంలో నిలబడి తను చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు. మానస నిర్ఘాంతపోయి స్థాణువులా నిలబడిపోయింది. లంచ్ అవర్లో క్యాంటీన్కి వెళ్ళొచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాడు చంద్ర. మరో 5 నిమిషాలకు మిగిలిన స్టాఫ్ అంతా బిరిబిల్లాడుతూ లోపలికి వచ్చారు. అయితే సుబ్బారావు, మీ నాన్న మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాడు అన్నమాట రామారావు అన్నాడు. ఆ ముసలాడికి ఈ వయసులో మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చింది. సుబ్బారావు పళ్ళు నూరుతూ అన్నాడు. పోనీ ఓయ్, మనిషి మనిషికో వెర్రని ఈ వయసులో సంసారం జంజాటం తలకెత్తుకున్నాడంటే ఊపిరందక తనే కొట్టుకు చేస్తాడు. మధ్య మీకెందుకు దుగ్ధ అన్నాడు రామారావు. మాకు కాకపోతే ఎవరికుంటుందయ్యా బాధ? ముసలాడు పోతూ పోతూ ఆస్తులంతా ఆ పడుచు పెళ్ళానికి రాసిచ్చిపోతే మాకు మిగిలేదేమిటి? సుబ్బారావు ఏడ్పు ముఖం పెట్టాడు. అది నిజమే, అయినా రోజులే అలా ఉన్నాయిలే, అంతా తారుమారు. ముసలాళ్లకు పడుచు పెళ్ళాలు కావాల్సి వస్తే కుర్రకారుకు పెళ్ళైనా మొగుడుపోయిన ఇంతులు అవసరమవుతున్నారు. అన్నీ రెడీమేడ్లో దొరుకుతున్నట్లే సంసారానికి అవసరమయ్యే పెళ్ళాం పిల్లలు కూడా రెడీమేడ్లోనే లభిస్తున్నారు. కాశీప్రసాద్ మాటలకి అందరూ గొల్లుమన్నారు. అట్టే కష్టపడకుండా పెళ్లినాటికే పిల్లల తండ్రవడం కూడా ఓ విశేషమేగా. సూరిబాబు కాశీప్రసాద్కి వంత పాడాడు. మళ్ళీ నవ్వులు పువ్వులా విరిజిమ్మాయి. ఆ నవ్వులు వింటుంటే ఒళ్ళంతా తేలు జరులు పాకుతున్నట్లుగా కంపరం కలిగింది చంద్రకు. వారందరికీ దూరంగా ఓ మూలగా కూర్చున్న లేడీ క్లర్క్ ప్రశాంతి ఆ మాటలంటున్న వారి వైపు నిరసనగా ఓ చూపు చూసి తన సీట్లో నుండి లేచి వెళ్ళి చంద్రకెదురుగా కూర్చుంది. చూడండి, ప్రశాంతి పలకరించగానే చంద్ర పేపర్ మడిచి ఆమెను చూసి ఏమిటిలా వచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు. సాధారణంగా ఆమె ఎవరితోనూ మాట్లాడదు. తన పనేదో తనేదో అన్నట్టు ముభావంగా ఉంటుంది. ఆ ముభావానికి అన్వయించుకునే కథలెన్నో ప్రచారంలోకి తెచ్చారు ఆ ఆఫీస్ స్టాఫ్. ఎవరేమన్నా ఖాతరు చెయ్యదు ప్రశాంతి. నిండు కుండలాంటి ఆమె వ్యక్తిత్వం అంటే చంద్రకిష్టం. ఆమె అంటే గౌరవం. వాళ్ల మాటలు మీరెప్పుడు పట్టించుకోవద్దు అంది ప్రశాంతి. వాళ్ల కథ మామూలేగా, వాళ్ల మాటలు నాకు కొత్త కాదు. పనిలేని గాడిదలు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి ఇలాగే ఓండ్ర పెడతాయి. అరిచి అరిచి నోరు నొప్పి పుట్టాక వాటి వాగుడుకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ గోల నేను పట్టించుకోను చంద్ర నవ్వుతూ అన్నాడు. థ్యాంక్స్, మీరంటే నాకందుకే గౌరవం.
మీరు తీసుకున్న నిర్ణయానికి, చూపిన సాహసానికి నేను ముగ్ధురాలనవుతుంటాను. శాపగ్రస్త అయిన ఓ స్త్రీ జీవితాన్ని బురద చిమ్మి మట్టిపాలు చెయ్యాలనే ప్రయత్నిస్తారు ఈ సమాజంలోని మనుషులు. నేల మీద పడిన ఆమె జీవనలతని పదిలంగా లేవనెత్తే మహోన్నతులు ఎక్కడో కోటికొక్కరు కనిపిస్తారు. మీలో మానవతకు నేను చెయ్యెత్తి నమస్కరిస్తాను. ఎప్పుడూ మీకి మనోనిబ్బరం ఉండాలనే ప్రార్థిస్తాను. ఆర్ద్రమైన మనసుతో అంది ప్రశాంతి. మీరు మరీ అలా పొగడొద్దు. నా మనసుకు మంచిదని తోచింది చేసి చూపడం తప్ప నేనెవరిని ఉద్ధరించానని అనుకోవడం లేదు. పితృప్రేమ కోసం ఆరాటపడుతున్న ఓ పసి మనసులో ఆవేదన నన్ను కదిలించి ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ పసివాడికి న్యాయం చేకూర్చానని నిర్భయంగా చెప్పగలను. ఈ లోకమేమన్నా వాడు నా కొడుకు, చంద్ర దృఢంగా అన్నాడు. మీ ఈ మాటలు మీ హృదయంలో మంచికి నిదర్శనాలు. ఆమె నిజంగా అదృష్టవంతురాలు, ప్రశాంతి హృదయపూర్వకంగా అంది. చంద్ర ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు. కలయ, వైష్ణవ మాయాయ వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసిన రామారావు ఆశ్చర్యంతో నోరు తెరిచి మరీ అన్నాడు. మనం అనుకున్నంత స్ట్రిక్ట్ కాదు బ్రదర్. బండి లైన్లో పడుతున్నట్లుంది. కాశీప్రసాద్ ఓ చూపు అటు విసిరి అన్నాడు. కొత్త పళ్ళు కట్టించుకునే ఉబలాటం ఉంటే నువ్వు ట్రై చేయి, సుబ్బారావు పరిహాసంగా అన్నాడు. ఇంటి దగ్గరున్న ఆవిడ పార్వతి అయితే ఈమె గారు గంగా భవాని అనుకుంటాను. ఇక శంకరుని పని గోవింద. సూరిబాబు రెండు చేతులు నెత్తిన పెట్టుకున్నాడు. సూరిబాబు చేసిన అభినయానికి అందరూ నవ్వారు. ప్రశాంతి విసురుగా లేచి వారి వైపు అసహ్యంగా పురుగుల్ని చూసినట్టు చూసి తన సీట్లోకి వెళ్ళిపోయింది. చంద్ర ఆ మాటలు వినలేనట్టుగా పేపర్ మళ్ళీ చేతుల్లోకి తీసుకున్నాడు. బయటకు వస్తే చాలు తారసపడ్డ పరిచయస్తులు పదునైన కత్తుల్లాంటి చూపులు విసురుతూ నిలువునా కోసేస్తున్నారు. వారి కళ్ళల్లో కనిపించే అవహేళన గుండెను వాడి కత్తితో తరుగుతున్నట్లే ఉంటుంది. ఇక ఆఫీస్కి వస్తే స్టాఫ్ విసిరే మాటలకు అంతు పొంతు లేదు, అర్థం పర్థం లేదు. రోజూ ఖాళీ సమయం చిక్కిందంటే తనని గురించి చెప్పుకుని వినోదించడం వాళ్లకు హాబీ అయిపోయింది. ఈ ప్రపంచం తీరే అంతా తనలాంటి వాడిని సిగ్గుమాలిన వాడు, బరితెగించిన అంటుంది. వాళ్ళ అవహేళనను భరించలేక జీవితం నుండి పారిపోతే పిరికివాడు, అసమర్థుడు అంటుంది. ఏ విధంగానూ వీళ్లను మెప్పించలేనప్పుడు వాళ్ళ ఏడ్పులు పట్టించుకొని మదనపడ్డం వ్యర్థం. ఈ విషయంలో మానసు కూడా తనను అర్థం చేసుకుని చేయూతనిస్తే ఎంత బావుండును. ఆమె సహచర్యం తనను మానసికంగా మరింత ఉత్తేజవంతుణ్ణి చేసి ఉండేది. మానస ఆమె జ్ఞాపకం వస్తేనే మనసు దూదిపింజలా తేలిపోతుంది. ఎంత చక్కటిది ఆమె రూపం. ఆ నవ్వు మనోహరంగా విరి బాణంలా గుండెను తాకుతుంది. ఆ కళ్ళల్లో కాంతిని వేదనతో కప్పివేసి దీనంగా బేలగా చూస్తుంది. అటువంటి సమయాల్లో ఆమెను దగ్గరగా తీసుకుని ఓదార్చాలనుంటుంది. నా గుండెల నీడలో పరవశించి నీ ఆవేదనను మర్చిపో, నేను నువ్వు తప్ప అంతా మిథ్యావాదం అని చెప్పి సేద తీర్చాలనుంటుంది. కానీ ఆమెను తాకాలంటేనే ఏదో వెరపు. ఆమె ఏమనుకుంటుందోనని సందేహం. తమ మధ్య ఈ దూరం చెరిగి తన జీవితం నందనవనమయ్యేదెప్పుడో ఆ రోజు నిజంగా వస్తుందా? ఆలోచిస్తూ నడుస్తున్న చంద్ర స్వీట్ స్టాల్ దగ్గర ఆగి గులాబ్ జామ్, పాలకోవా కొని ప్యాక్ చేయించి కొట్టువాడిచ్చిన చిల్లర డబ్బులు జేబులో వేసుకుంటుండగా మజా మజా మల్లెపూలు బాబు, 3 పావల మాత్రమే, అతి చౌక, మొదటి బోణి మీదే, మీ చల్లని చేత్తో బోణి కొట్టండి. 10 ఏళ్ల కుర్రాడు మల్లెపూల జంగిడితో చంద్ర దగ్గరికి వచ్చాడు. ఆ పిల్లాడి ముఖం చూడముచ్చటగా ఉంది. పసితనం వీడని ఆ వయసులో ఆ పిల్లాడిలో ఉరకలు వేసే చురుకుదనం చంద్రను ఆకట్టుకుంది. మల్లెపూలతో పాటు ఆ గులాబీలు కూడా కట్టవోయ్ అంటూ 2 రూపాయల కాగితం ఆ పిల్లాడికిచ్చాడు. పూలు పొట్లం కట్టి తిరిగి చిల్లర చంద్రకిస్తుంటే ఈ డబ్బులు కూడా తీసుకో అన్నాడు చంద్ర. వద్దండి, ఆ గులాబీ పూలు 1/2 రూపాయే అని మల్లెపూలు మజా మల్లెపూలు అంటూ వెళ్ళిపోయాడా కుర్రాడు. ఆ కుర్రాడిలో నిజాయితీకి, స్వాభిమానానికి చంద్ర మెచ్చుకుంటూ ఇంటివైపు దారి తీశాడు. చంద్ర స్నానం చేసి డ్రెస్ వేసుకుని హాల్లో కూర్చున్నాడు. మానస టిఫిన్ ప్లేటు, టీ కప్పుతో అక్కడికి వచ్చింది. అతడికి ఎదురుగా బల్లలాగి వాటిని మించి తిరిగి వెళ్ళబోతుంటే మానస, టేబుల్ మీద పూల పొట్లం ఉంది తీసుకో అన్నాడు. మానస ఒక్క క్షణం అతడి వైపు రెప్పవాల్చకుండా చూసి పూలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం వడ్డిస్తున్నప్పుడు మానస వంక పరిశీలనగా చూశాడు. తను తెచ్చిన పూలు తల్లో పెట్టుకోనే లేదు. ఆ పూలు ఎదురుగా పీఠం మీదున్న దేవుడి దగ్గర కనిపించాయి. చంద్ర హృదయం కలుక్కుమంది. ఏమిటి ఈవిడ గారి ఉద్దేశం? తను చెప్పే వరకు బొట్టు పెట్టుకోవాలని తోచదు. పూలు తెస్తే పెట్టుకోదు. ఇక ఆ చీరలైనా లేత రంగులవి సాదా చీరలు కడుతుంది.
మంచి చీర కట్టుకోగా తనెప్పుడూ చూడనేలేదు. ఆమె గారు సర్వం త్యజించిన సర్వసంగ పరిత్యాగి అయితే కావచ్చు, తనింకా ఆ దశకు చేరుకోలేదు. మానసని ఇలా వదిలిపెడితే లాభం లేదు. చంద్రలో పట్టుదల పెరిగింది. అన్నం గబగబా తిని చెయ్యి కడిగేసుకుంటుంటే, అదేమిటి పెరుగన్నం వేసుకోకుండానే చెయ్యి కడిగేసుకున్నారు మానస అంది. తినదాంతో కడుపు నిండిపోయింది. ఒత్తి పలుకుతూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. మానస ముఖం చిన్నబోయింది. కిన్న వదనంతో చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. తర్వాత ప్లేట్లు తీసి వంటిల్లు శుభ్రం చేసింది. మానస భోజనం చేశాక కాసేపు ఒంటరిగా పెరట్లోనే కూర్చుని లోపలికి వచ్చేసరికి అప్పటికే చంద్ర కిరణ్ మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. కిరణ్ తన చేతిని చంద్ర గుండెల మీద వేసి అతనికి హత్తుకున్నట్లు పడుకున్నాడు. వారిద్దరిని రెప్పబాల్చకుండా కొద్దిసేపు చూసి సంతృప్తిగా నిట్టూర్పు విడిచి సోఫాలో ఉన్న కిరణ్ పుస్తకాలు బాక్స్లో సర్ది లైట్ ఆర్పి తన గదిలోకి వెళ్ళింది మానస. ఉదయం స్నానానికి మానస బావిలో నీళ్లు తోడడం చూసి, అదేమిటి ఆ పని నువ్వు చేస్తున్నావు? రంగి ఏది? రంగి రంగి పిలిచాడు చంద్ర. రంగి లేదు, మానస పొడిగా చెప్పింది. ఏం ఈరోజు ఎగనామం పెట్టిందా? లేదు, రంగిని నేనే మాన్పించేశాను, ఇక పనిలోకి రాదు. మాన్పించేశావా? ఎందుకని విస్మయంగా అడిగాడు. పనివాళ్ళు తమ స్థానం మరిచి ప్రవర్తిస్తే భరించడం నాకు సాధ్యం కాదు, అందుకే పనిలోకి రావద్దని చెప్పాను అంది. అది నిన్నేమైనా అన్నదా? నన్నేమీ అనలేదు, కానీ అందరితో మన విషయాలు చాలా అసహ్యంగా చెప్తోంది. అది చెప్తూ నా భూత కల్పనలు విన్న నేనే దిమ్మెరిపోయాను అంది. తొందరపడ్డావు మానస, ఇప్పుడు మళ్ళీ మరో మనిషి దొరకడం ఎంత కష్టమో ఆలోచించావా? చంద్ర అన్నాడు. ఆ శ్రమ మీరు తీసుకోనక్కర్లేదు. అంటే ఇంటి పని నేను చెయ్యగలను, పని మనిషి అవసరం లేదు. నువ్వు చేయగలిగినా నీతో చేయించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికీ మేడలో ఉండాల్సిన నిన్ను ఈ చిన్న ఇంట్లో తెచ్చి పడేశాను. కారులో అపురూపంగా తిరుగుతూ దర్జాగా నౌకర్ల చేత అన్ని పనులు చేయించుకునే స్థితి నుండి ఈ ఇంట్లో వంట మనిషిగా చేశాను. అది చాలక ఇంకా ఇంకా నీ స్థాయి దిగజార్చమంటావా? చంద్ర నొచ్చుకుంటూ అన్నాడు. అలా నిర్దయగా మాట్లాడకండి. మేడలో ఉన్న చిన్న ఇంట్లో ఉన్న మనిషికి కావలసింది నిర్భయంగా ఉండేలా చేయగలిగే చల్లని నీడ మాత్రమే. మనశ్శాంతి కొరవడిన మనిషి ఎక్కడున్నా ఒకటే. నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఏవేవో ఊహించి కలత పడకండి. బాత్రూంలో నీళ్లు పెట్టి వెళ్ళిపోయింది మానస. భోజనం చేసి చంద్ర డ్రెస్ చేసుకుని పెన్ను కోసం వెతికితే పెన్ను ఎక్కడా కనిపించలేదు. వెతికి వెతికి విసిగిపోయి, నాన్న నా పెన్ను కానీ మీరు తీశారా? విసుగ్గా అడిగాడు. లేదురా, అక్కడే ఉంటుంది చూడు, విశ్వనాథం హాల్లో నుండే చెప్పాడు. చూశాను, కనిపించకేగా మిమ్మల్ని అడిగాను. అవతల ఆఫీస్కి టైం అవుతోంది. చేతి వాచి వంక చూసుకొని అన్నాడు చంద్ర. ఉండు, నేను వచ్చి చూస్తానంటూ విశ్వనాథం లేచి లోపలికి వెళ్ళబోతుంటే ఆ కేకలకు వంటింటి వైపు నుండి వచ్చిన మానస, మీరు రెండెండు మావయ్య, నేను చూసొస్తాను అని చంద్ర గదిలోకి వెళ్ళింది. టేబుల్ మీద చిందరవందరగా ఉన్న పుస్తకాలు పేపర్లు మడిచి పొందిగ్గా పేర్చుతుంటే వాటి మధ్య చిక్కుకున్న పెన్ను కనిపించింది. ఇదిగో మీ పెన్ను. గదిలోకి వచ్చి నిలబడ్డ చంద్రకు పెన్ను అందించింది. థ్యాంక్ యూ అంటూ పెన్నందుకొని జేబులో పెట్టుకున్నాడు. మానస అదేం పట్టించుకోనట్లు టేబుల్ నీట్గా సర్దసాగింది. మానస, నువ్వు చెక్కదిద్దాల్సింది గదిని, ఈ బల్లని కాదు, నా హృదయాన్ని. నా హృదయంలోకి ఒకసారి తొంగి చూడు, అది ఇంతకంటే పాడుబడినట్టుంటుంది. చంద్ర మృదువుగా అన్న మాటలు మానస హృదయాన్ని తాకి కలవరపట్టాయి. మౌనంగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఆగు మానస, రోజంతా నీ కోసం వినియోగించుకున్న రోజులో ఒక్క నిమిషమైనా ఈ చంద్ర గురించి ఆలోచించి చూడు. నీ హృదయం నా గురించి నీకేం చెప్తుందో తెలుస్తుంది. ఆలోచిస్తావు కదూ? వెళ్ళబోతున్న మానస చేయి పట్టి ఆపుతూ అన్నాడు. మానస ఒక్కసారి మంత్రించిన బొమ్మలా మారిపోయింది. ఆ కళ్ళల్లో పొంగే రాగఝరులు, అనురాగామృతపు సిరులు మానసను బందీని చేశాయి. మరు నిమిషంలో సున్నితంగా చేయి విడిపించుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్ర భారంగా ఓ నిట్టూర్పు విడిచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకున్న మానస మస్తిష్కం ఆలోచనలతో వేడెక్కింది. అనురాగపు జరులు కురిపించే చంద్ర కళ్ళు తననింకా వెంటాడుతున్నట్లే ఉన్నాయి. ఒక్క నిమిషమైనా ఈ చంద్ర గురించి ఆలోచించు. అతని కంఠం ఇంకా తన గుండెల గదిలో కూర్చొని పలికినట్టే వినిపిస్తోంది. ఆ కంఠంలో వినిపించిన ఆర్ద్రత తన హృదయాన్ని చలింపచేసింది. ఆ మాటల్లోని మాధుర్యం తన మనసును కట్టేసింది. ఆ మమతకు కట్టుబడి తానెట్టిపోతుంది. మానసలో ఆలోచనలు చెదల పుట్టల్లా లేచాయి. ఆ తాకిడికి తట్టుకోలేక విసురుగా మంచం మీద నుండి లేచి బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రం చంద్ర ఆఫీస్ నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అతడు వచ్చేసరికి కిరణ్ అతడి కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చున్నాడు.
చంద్ర రావడం చూసి డాడీ అంటూ పరిగెత్తుకెళ్ళి అతడు చేయి పట్టుకున్నాడు. నా కోసమే చూస్తున్నావా డానీ? ఆప్యాయంగా అడిగాడు. కిరణ్ తలూపి చంద్ర వెంటే లోపలికి వచ్చాడు. చేతిలో ఉన్న బట్టల ప్యాకెట్, పూల పొట్లం టేబుల్ మీద పెట్టి పాలకోవా ప్యాకెట్ కిరణ్కి ఇచ్చాడు. చంద్ర రావడం చూసిన మానస ఫ్లాస్క్లో టీ కప్పులో పోసి తెచ్చి అతనికి ఇచ్చింది. ఈవేళ మీరు లేటుగా వచ్చినట్టున్నారే? యథాలాపంగా అడిగింది. నా గురించి ఆ పాటి శ్రద్ధ తీసుకున్నందుకు థ్యాంక్స్. చంద్ర అలా అంటుంటే చురుక్కుమనేలా అతడి వైపు చూసింది. బజార్కు వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది చెప్పాడు. మానస లోపలికి వెళ్ళబోతుంటే మానస, ఆ ప్యాకెట్లో చీరలున్నాయి, నీకు నచ్చాయో లేదో చూడు అన్నాడు చంద్ర. నాకు చాలా చీరలున్నాయి, అనవసరంగా డబ్బు ఖర్చు చేసి తెచ్చారు నొచ్చుకుంది. భార్యకు ముచ్చటపడి తెచ్చినవి ఏ భర్తకు అనవసరపు ఖర్చు కాదు సీరియస్గా అన్నాడు. భార్య? అవును కదూ, తనిప్పుడు అతని భార్య. భార్య అంటే అర్థం మనస వాచ కర్మణ భర్త అడుగుజాడల్లో నడిచేది కాబోలు. కానీ తనే విధంగా అతనికి భార్య అవుతుంది? మానస చలనం లేనట్టే నిలబడింది. మానస, ఏమిటి ఆలోచిస్తున్నావు? చంద్ర పలకరించగానే ఉలిక్కి పడుతూ, ఆహా ఏం లేదు, నాకిప్పుడు చీరలు అవసరం లేదు, దయించి వాపసిచ్చేయండి. మానస ఒక్క మాట చెప్పి వెళ్ళబోతుంటే, ఆగు మానస, అలా ఖండితంగా చెప్పడంలో నీ ఉద్దేశమేమిటి? అంతా నీ ఇష్టమేనా? కట్టుకున్న వాడికి కూడా కొన్ని ఇష్టాలు అనుభూతులు ఉంటాయని తెలియనంత పసిపిల్లవా? నీకు అందంగా అలంకరించుకోవాలంటే అసహ్యం, తెచ్చిన పూలు తురుముకోవాలంటే చిరాకు. నువ్వు స్పందన అంటే ఏమిటో మర్చిపోయిన రాతి బొమ్మవేమో, కానీ ఇక్కడున్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే అనుకోవడం నీ అమాయకత్వం. నేను నీ గురించి ఆలోచించి మదనపడేంతగా నువ్వు నా గురించి ఆలోచించి ఉంటే మన సంసారం ఇంత రసహీనంగా సాగేది కాదు చంద్ర అన్నాడు. అతడిలో కోపానికి మానస వణికిపోయింది. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటే దీనంగా చూసింది. ఆ దీనత్వం చంద్ర మనసుని చల్లబరిచినా అతడు పైకి బింకాన్ని నటిస్తూ, చూడు, నేను అలా బయటికెళ్ళి ఓ అరగంటలో వస్తాను. నేను వచ్చేసరికి ఆ ప్యాకెట్లున్న 2 చీరల్లో నీకు నచ్చిన చీర కట్టుకుని రెడీగా ఉండు, పిక్చర్కి వెడదాం చెప్పి కిరణ్ని తీసుకుని బయటికెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళగానే చంద్రలో ఆవేశం, కోపం పాల పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు చల్లారిపోయాయి. తాను అనవసరంగా ఆమె మనసును నొప్పించాడు. అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది. తనిలా బయటకు వచ్చేయగానే ఆమె బహుశా ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ ఊహ రాగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంతలో కిరణ్ డాడీ పార్కుకు వెడదామనడంతో వాడిని చిన్నబుచ్చటం ఇష్టం లేక పార్క్ వైపు దారి తీశాడు. అక్కడున్నంతసేపు ముళ్ల మీదున్నట్లే గడిపాడు. ఇంటికి వెళ్ళి మానసకు క్షమాపణ చెప్పుకోవాలన్న ఉద్దేశంతో త్వరగా వచ్చాడు. ఇంట్లో ఎక్కడా మానస ఉన్న జాడ కనిపించకపోయేసరికి ఆమె తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుందనుకున్నాడు. కిరణ్, మమ్మీని మంచినీళ్ళు తెమ్మను అన్నాడు చంద్ర. కిరణ్ లోపలికి వెళ్ళాడు. చంద్ర అలసటగా సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో సమీపంలో సంపెంగల సౌరభంతో పాటు గాజుల గలగల్లు వినిపించగానే కళ్ళు విప్పి చూశాడు. తను తెచ్చిన చీరల్లో పాలపిట్ట రంగు చీర కట్టుకొని, జడ నిండా తను తెచ్చిన పూలు తురుముకొని, నుదుట అందంగా మెరుస్తున్న కుంకుమ బొట్టుతో తనెదురుగా నిలబడ్డ మానసను విస్మయంగా చూశాడు చంద్ర. మంచినీళ్ళు తీసుకోండి మృదువుగా అంది. మంచినీళ్ళు అందుకుని గడగడా తాగేసి ఖాళీ గ్లాస్ ఆమెకి ఇచ్చాడు. సినిమాకు వెళ్ళాలన్నారుగా గుర్తు చేసింది మానస. ఈసారి చంద్రలో విస్మయం రెట్టింపైంది. ఆమె ఏడుస్తూ కూర్చుంటుందని కొండంత జాలితో పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ చూస్తున్నది వేరుగా ఉంది. మానసలో తను కదలిక తేగలిగాడు. మానసును మార్చడానికి తనకి ఇంకెంతో సమయం పట్టదు. ఆమెకు తనకు మధ్య ఉన్న దూరం చెరిగిపోయే రోజు చాలా దగ్గరలో ఉంది. ఆ ఊహకే అతడి మానసం సంతోషంతో తుళ్ళిపడింది. తప్పకుండా పెడదాం, నేను 10 నిమిషాలు రెడీ అయిపోతాను, డ్రెస్ మార్చుకోవడానికి లేచాడు. అతడు మామూలుగా మాట్లాడడం చూసి మానస మనసు తేలికపడింది. ఇద్దరూ వెడుతున్నప్పుడు మానస మెల్లిగా, ఇంకెప్పుడు నా మీద కోపం తెచ్చుకోకండి, సౌమ్యంగా చెప్తే అర్థం చేసుకోగలను అంది. సారీ, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు జరగనివ్వను. నాది కూడా ఓ మాట. ఏమిటో చెప్పండి. వెన్నెలను గుడ్డతో కప్పివేయాలని, అద్దంలాంటి నీ మనసుకు తెరవేయాలని, పూల పరిమళాన్ని గుప్పిట్లో నొక్కిపట్టాలని నువ్వు ఎప్పుడు ప్రయత్నించొద్దు అన్నాడు. అతడి మాటల్లో భావం మానసకు అర్థమైంది. ప్రయత్నిస్తాను అంది. మానస మాటివ్వగానే చంద్ర హృదయం పూల పడవలా తేలిపోయింది. మానస, ఎవరొచ్చారో చూడు. చంద్ర పిలుపు వింటూనే లోపల నుండి వచ్చిన మానస చంద్ర వెనకే నిలబడ్డ సుధాకర్ని చూసి చిన్న పిల్లల ఆనందపడుతూ, నువ్వా సుధా, ఎప్పుడొచ్చావు అంది.
సుధాకర్ సమాధానం చెప్పకుండా మానసనే ఆసక్తిగా చూస్తున్నాడు. శూన్యంగా చూసే ఆమె కళ్ళల్లో ఏదో వినూత్న కాంతి. నవ్వే మర్చిపోయిన ఆమె పెదవుల చివర సంతృప్తి మెరిసే చిరునవ్వు. మెరుపు తగ్గిన ఆ చెంపల్లో ఏదో వింత మెరుపు. సుధాకర్ మానసును చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు. ఏమిటలా చూస్తున్నావు? ఈ వదిన్నే మర్చిపోయావా? మానస అడిగింది. బాంచన్ కాల్మొక్త ఈ తప్పుకాయ్. సుధాకర్ అదో యాసతో మాట్లాడుతూ లెంపలు వాయించుకుంటుంటే మానస నవ్వుతూ, మా మాండలికం ఎక్కడి నేర్చుకొచ్చావు అంది. వదిన కిరణ్ కనిపించడేం అడిగాడు సుధాకర్. కాన్వెంట్కి వెళ్ళాడు, మరో 6 గంటలో వచ్చేస్తాడు చెప్పింది. ఇంతలో చంద్ర విశ్వనాథాన్ని పిలిచి తండ్రికి పరిచయం చేశాడు. నమస్కారం బాబాయ్ గారు. సుధాకర్ నమస్కరించాడు. నమస్కారం బాబు, మా అత్తయ్య ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉంటుంది కదా అడిగాడు. అంతకుముందే సుమిత్రమ్మ గారి ద్వారా చంద్ర తండ్రి ఎవరో తెలియడం వల్ల సుధాకర్ విశ్వం ప్రశ్నకి తబ్బిబ్బు కాలేదు. ఆ మధ్య 2 రోజులు జ్వరంతో పడకవేశారు. మీకు కబుర్ చేస్తానన్నా వినిపించుకోలేదు. ఆ 2 రోజులు నేనే ఆమెకు సాయంగా ఉండిపోయాను. ఇప్పుడు బాగానే ఉన్నారు చెప్పాడు సుధాకర్. అది విని మానస మనసు చివుక్కుమంది. అంటే అమ్మమ్మకు నేనప్పుడే పరాయిదాన్నైపోయానన్నమాట అంది బాధపడుతూ. అలా అపార్థం చేసుకోక వదినా, ఆమెకెప్పుడు మీ గురించే బెంగ. తనని గురించి ఆమె ఓ నిమిషమైనా ఆలోచించదు. మీరు కంగారు పడి పరిగెత్తుకొస్తారనే నన్ను చెప్పొద్దన్నారు. అత్తయ్య కూడా మా దగ్గరికి వచ్చేస్తే బావుండును. ఈ వయసులో నా అనేవాళ్ళు దగ్గర లేకుండా ఒంటరిగా ఉండడం సాధ్యం కాదు విశ్వనాథం అన్నాడు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ విషయం అమ్మమ్మతో నేను చెప్పాలని అనుకుంటున్నాను మానస అంది. ఆమె వస్తానంటే తీసుకొచ్చేయడమే మంచిది సుధాకర్ అన్నాడు. కాఫీ తెస్తానని మానస అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఒట్టి కాఫీయే కాదు టిఫిన్ కూడా చేసి పట్రా వదినా, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు సుధాకర్. అలాగేలే మానస నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. విశ్వనాథం కూడా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిన చంద్రతో, మిస్టర్ చంద్ర, మిమ్మల్ని అభినందిస్తున్నాను. నా అభినందనలు స్వీకరించండి అన్నాడు సుధాకర్. ఎందుకు అభినందనలు? అంతటి ఘనకార్యం నేనేం చేశాను? చంద్ర హాస్యంగా అన్నాడు. వదినలో ఇంత మార్పు తీసుకురాగలగలని నేను అనుకోలేదు. మొన్న అమ్మమ్మ వచ్చేటప్పటికి కూడా వదిన పూర్వపు స్థితిలోనే ఉందని, ఆమెలో ఏ మార్పు లేదని బాధపడుతూ చెప్పారు. కొద్ది నెలల్లోనే వదినలో ఇంత ఉత్తేజం తీసుకురాగలరని నేను కలలోనైనా ఊహించలేదు. అందుకే మిమ్మల్ని అభినందించాను అన్నాడు సుధాకర్. మీ అభినందనలు కూడా అమ్మమ్మకే చెందుతాయి. ఆమె ప్రోత్సాహం ప్రోద్బలం లేకుంటే మానసలో ఈ కాస్త కదలికనైనా తేవడం నాకు సాధ్యపడేది కాదు అన్నాడు. వదినలో ఈ మార్పు అమ్మమ్మ చూస్తే చాలా సంతోషిస్తారు. ఆమె బెంగ తీరిపోతుంది అన్నాడు సుధాకర్. చంద్ర విని ఊరుకున్నాడు. వదిన, లక్ష్మీవారం రాత్రికే పెళ్ళి. మీ భార్యాభర్తలిద్దరూ రేపు ఉదయం నాతో బయలుదేరి రావాలి సుధాకర్ ఇద్దరిని ఉద్దేశించి చెప్పాడు. లక్ష్మీవారం అంటే ఈ వేళకు 4 రోజులుంది అంతేగా మానస అంది. అవును, ముఖ్యంగా నేను ఇప్పుడు వచ్చింది మిమ్మల్ని ఆహ్వానించి వెళ్ళిపోవడానికి కాదు, దగ్గరుండి తీసుకెళ్ళడానికి చెప్పాడు. నాకు రావడానికి కుదరదు సుధా. మా ఆఫీస్లో ఈ వారంలో ఆడిట్ జరుగుతుంది. పెళ్లి రోజుకి వీలు కుదిరితే వస్తాను. రాకపోయినా మీరేమీ అనుకోవద్దు. మీ వదినను మాత్రం మీతో తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు చెప్పాడు చంద్ర. విన్నావుగా వదిన, ప్రయాణం ఏర్పాటు చూడు. రేపు ఉదయం ట్రైన్కే వెళ్దాం. మరి నువ్వు రావా డాడీ? కిరణ్ అడిగాడు. వస్తాను, నేను వచ్చి నేను ఇక్కడికి తీసుకొస్తాను సరేనా అనునయంగా చెప్పాడు. వాడు అయిష్టంగానే అంగీకరించాడు. మరునాడు వాళ్ళు ప్రయాణమై వెడుతుంటే చంద్ర కూడా స్టేషన్కి వెళ్ళాడు. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా ఆలస్యం ఉందని తెలిసి కిరణ్ని తీసుకుని సుధాకర్ కిందికి దిగి వెళ్ళాడు. ట్రైన్లో మానస, చంద్ర ఇద్దరే ఎదురెదురుగా కూర్చున్నారు. ఏదో చెప్పాలన్న ఆదుర్ద, చెప్పలేక తటపటాయింపు ఇద్దరి మధ్య మౌనాన్ని తెరవిప్పింది. ఆ తెర ఛేదించాలని ఇద్దరికీ ఉన్న మాటలు రాని మూగవాళ్లల్లా ఇద్దరూ కూర్చున్నారు. మానస, పెళ్ళైన వెంటనే వచ్చేస్తావు కదూ చంద్ర ముందుగా అన్నాడు. వచ్చేస్తానన్నట్టు తలూపింది మానస. మానస, అక్కడికి వెళ్ళాక నేను గుర్తుంటానా? చంద్ర అడిగిన తీరుకి పసిపిల్లాడు అడిగిన తీరులా ఉంది. గుర్తుండరు, అసలు మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మానస నుండి ఊహించిన సమాధానం వింటూనే చంద్ర తెల్లబోయాడు. అతని ముఖం వాడిపోయింది. చివాన్ల లేచి ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. మానస నవ్వుకుంటూ అతడు సీట్లో వదిలి వెళ్ళిన డైరీని చేతుల్లోకి తీసుకుంది. ట్రైన్ బయలుదేరుతుండగా కిరణ్, సుధాకర్ గబగబా వచ్చి ట్రైన్ ఎక్కేశారు. చంద్ర మానసకెదురుగా ప్లాట్ఫారం మీద నిలబడి, ఉంటాను సుధా అన్నాడు. అతని ముఖం చూస్తే తన మీద ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించగలిగింది.
అతడు చూడకూడదనుకుంటూనే మానస వైపు చూశాడు. మానస డైరీని కిటికీల నుండి అతడికి అందించింది. అతడు ఆ డైరీని అందుకుని త్వరగా వచ్చేయి మానస అన్నాడు. అలాగే అంటూ తలూపింది. అతడు చూస్తుండగానే ట్రైన్ వేగాన్ని పుంజుకుంది. చంద్ర భారంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుండిపోయాడు. కిరణ్ మానస లేని ఇల్లు నిశ్శబ్దంగా వెలవెలబోతున్నట్టుంది. సోఫాలో కూర్చుని అప్రయత్నంగా డైరీ పేజీలు తిరిగేశాడు. ఆ వేల్టి తారీఖున్న చోట ఎవరిదో అపరిచితమైన చేతిరాత కనిపించడంతో ఆసక్తిగా అక్షరాల వంక చూశాడు. చందమామ వెన్నెలకాంతను వీడిపోలేదు, చీకటి సూర్యోదయాన్ని కాదనలేదు, నదీ కన్యకను సాగరుడు తోసిరాజనడు. మానస మనసు పూజనోచని దేవాలయం కాదు. మరుపన్నది మనిషికి సాధ్యం, మనసుకు అసాధ్యం. మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు చదివాడు ఆ వాక్యాలను. చదివే కొద్దీ వింతర్థాలు తోస్తూనే ఉన్నాయి. ఆ వాక్యాలు చదువుతుంటే మానస హృదయం తెరిచి ఉన్న పుస్తకంలా అనిపించింది. ఆమె హృదయంలో భావాలను ఎంత అర్థవంతంగా వ్యక్తీకరించింది. చంద్ర మనసులో ఆమె పట్ల అనురాగం కడలి తరంగంలా లేచిపడింది. మానస ఉదయమే తయారై సుమిత్రమ్మతో చెప్పి కౌముది ఇంటికి వెళ్ళింది. మానస వెళ్ళేసరికి సుధాకర్ చెల్లెలు కల్పన కూడా అక్కడే ఉంది. మానస బావున్నావా కల్పన అని పలకరించింది. మానసను చూడగానే కల్పన ముఖం ముడుచుకొని బాగానే ఉన్నాను తెచ్చుకోలు నవ్వుతో సమాధానం చెప్పి కౌముది అని పిలుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. కనీసం తనని లోపలికైనా రమ్మని ఆహ్వానించినందుకు మానస మనసు చిబుక్కుమంది. కౌముది లోపల నుండి పరుగులాంటి నడకతో వచ్చి అక్క నా మాట మన్నించి వచ్చినందుకు కృతజ్ఞురాలని అంది. చెల్లెల్ని మర్చిపోయే అక్క ఎక్కడైనా ఉంటుందా? మానస నవ్వుతూ అంది. ఇలా కూర్చో అక్క, ఒక్క క్షణంలో వచ్చేస్తాను అంటూ మానస భుజాలు పట్టి కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది కౌముది. కౌముది తన చెల్లెలు రాధిక చేత కాఫీ పంపించి ఆ తరువాత పసుపు కుంకుమ పారాణి ఉన్న ప్లేటును తీసుకుని అక్కడికి వచ్చింది. ప్లేటు కింద పెట్టి అక్క ముందు బొట్టు పారాణి దిద్దండి, ఆ తర్వాత జడ కూడా మీరే వెయ్యాలి సుమా అంది మానసతో. అలాగే మానస లేచి కౌముదిని అంతకుముందు తను కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టి తను కింద కూర్చుని పసుపు ఆమె పాదాలకు పోయడానికి చేతిలోకి తీసుకుందో లేదో కల్పన సుడిగాలిలా వచ్చి మీరు లేవండి వదిన నేను పెడతా అన్నది. ఎవరు పెడితేనేం కల్పన, అక్కను పెట్టని కౌముది కల్పనతో అంది. నీకు తెలియదు వదినా అని కౌముదిని విసుక్కున్నట్టని. మీరు లేవండి, జరిగేది శుభకార్యం, కనీసం మొదటి రోజైనా ముత్తైదువ అలంకరించడం మంచిది. కల్పన మాటలు శూలాల్లా మానస గుండెలో దిగబడ్డాయి. మనిషిలో 5 ప్రాణాలు ఎవరో లాగేసినట్టు నిస్తేజంగా కూర్చుండిపోయింది. అవును, తను ముత్తైదువ కాదు, లోకం దృష్టిలో ఆ సౌభాగ్యాన్ని ఎప్పుడో కోల్పోయింది. మానస మెల్లగా లేచి చేయి కడిగేసుకుంది. నువ్వే పెట్టు కల్పన అని. వెళ్ళొస్తాను కౌముది అంటూ వెళ్ళడానికి వెనుతిరిగింది. అక్క కనీసం ఆశీస్సులైనా ఇవ్వకుండా అప్పుడే వెళ్ళిపోతున్నావా? కౌముది వ్యధాపూరిత కంఠంతో అంది. పర్వాలేదమ్మా, ఎక్కడున్నా ఈ అక్క ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి అంది. పెళ్ళికొస్తావుగా కౌముది అడిగింది. తప్పకుండా వస్తాను మానస చెప్పి వెళ్ళిపోయింది. మానస వెళ్ళిపోతుంటే కౌముదికి ఎంతో బాధ అనిపించింది. ఇంటికి పిలిచి అవమానం చేసినట్టయింది. ఆ మాటకొస్తే కల్పనకు కూడా రెండో పెళ్ళేగా. అయితే మొదటి మొగుడు బతికే ఉన్నాడు కాబట్టి ఈవిడగారు ముత్తైదవైపోయిందన్నమాట. కౌముదికి కల్పన మీదే కాదు, ఈ 3 సాంప్రదాయాల మౌఢ్యం మీద అసహ్యం వేసింది. కల్పన పారాణి నేను దిద్దుకుంటాను ప్లేట్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది కౌముది. ఆవిడ గారినంటే ఈవిడికెందుకో ఉలుకు. కల్పన మూలుక్కుంది. అరే ఇప్పుడేగా వెళ్ళావు, అప్పుడే వచ్చేసావేమిటి? సుమిత్రమ్మ ఆశ్చర్యంగా అంటుంటే అప్పటి వరకు జీవం లేని బొమ్మలా ఇంటికి నడుచుకుంటూ వచ్చిన మానసలో ఒక్కసారిగా చలనం వచ్చినట్లయింది. వెళ్ళిన పని అయిపోయింది, వచ్చేశాను చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది మానస. వెళ్ళినప్పుడున్న ఉత్సాహం మానసలో మచ్చుకైనా లేకపోవడం గమనించింది సుమిత్రమ్మ. అక్కడ జరగరాందేదో జరుగుంటుందని అర్థం చేసుకుంది. మానస ఒంటరిగా ఆ గదిలో ఎంతసేపు గడిపిందో ఆమెకే తెలియదు. తానిలా బాధపడుతుండగా చంద్రే ఉంటే తన వైపు చూసి తేలిగ్గా నవ్వేసి, మానస ప్రతి మనిషిలో ఏదో లోపం ఉన్నా ఆ లోపాలు మరిచి ఎదుటివాడి బలహీనతను ఎత్తి చూపి మృగ వినోదం పొందుతాడు మనిషి. ఈ లోకాన్ని గాలికి ఎగిరే కాగితం ముక్కలా తీసిపారేయ్ అని ధైర్యాన్ని నూరిపోసేవాడు. అతడిలో ఆ సాహసం, అచంచల విశ్వాసం ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. అతడి నీడలో తనకెంతో ప్రశాంతత లభిస్తుంది. అతడి ఊహలే తనకు మానసిక బలాన్ని చేకూరుస్తాయి. మానస మరికొద్ది సమయంలోనే మామూలు మానసలా మారిపోయింది.
గదిలో నుండి బయటకొచ్చి అమ్మమ్మతో నవ్వుతూ కబులు చెప్పింది. కిరణ్తో సరదాగా క్యారమ్స్ ఆడింది. తుళ్ళింతలాడుతూ పరవళ్లు తొక్కుతున్న సెలయేరులా ఉన్న మానసను చూసి సుమిత్రమ్మ మనసు తేలిక పడింది. సుధాకర్ కౌముదుల పెళ్లి రోజున సరిగ్గా ముహూర్త సమయానికి వెళ్ళి ఆ జంటను ఆశీర్వదించి తన గుర్తుగా ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేసి వచ్చేయాలనుకుంది. అయితే సాయంత్రమే కౌముది తన తమ్ముడు గోపీకృష్ణను మానసను దగ్గరుండి తీసుకురమ్మని పంపించడంతో అతడితో సాయంత్రమే బయలుదేరక తప్పలేదు. మీరు నాకు కూడా రండి సుమిత్రమ్మతో అంది. నాకు గుండె దడగా ఉంది, నేను రాలేను తల్లి, నువ్వు వెళ్ళు, పర్వాలేదు అనడంతో సరే మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి తనే ప్రయాణమైంది. మానస, ఈ ఉంగరం సుధాకర్కు పట్టుచీర కౌముదికి ప్రజెంట్ చెయ్యి అంటూ సుమిత్రమ్మ చీర ఉన్న ప్యాకెట్ను, ఉంగరం ఉన్న చిన్న అట్టపెట్టెను మానస చేతికిచ్చింది. మానస అవి తీసుకుని గోపీకృష్ణ వెంట వెళ్ళింది. మానస వెళ్లేసరికి అందరూ భోజనాలు ఏర్పాటు చేయడంలో మునిగిపున్నారు. గోపీకృష్ణ మానసను నేరుగా కౌముది ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్క వచ్చేసావా? తమ్ముడిని పంపానే గానీ వస్తావనుకోలేదు అంది వికసించిన ముఖంతో. రానని ఎలా అనుకున్నావు? చిన్నగా నవ్వుతోంది. బావుగారు రాలేదు కదూ అడిగింది కౌముది. రాలేదు, బహుశా ఆఫీస్లో ఆడిట్ జరుగుంటుంది, అందుకే రాలేదు మానస అంది. అక్క, ఎవరేమన్నా పట్టించుకోకుండా పెళ్ళయ్యే వరకు ఉండాలి. కోపంతో వెళ్ళిపోవు కదూ కౌముది మానస చేతులు పట్టుకొని అడిగింది. పిచ్చి పిల్ల, ఆ రోజేదో అవివేకంగా వెళ్ళిపోయాను, ఈరోజు అలా జరగదులే, మీ అక్క ఇదివరకట్లా పిరికిది కాదు అంది మానస. నిజమే, బావగారి సహచర్యంలో కొత్తగా ఊపిరి పోసుకున్న ప్రతిమవు, నిన్ను తక్కువగా ఊహించడం నాదే పొరపాటు అంది కౌముది. కౌముది, ఇదిగో ఈ చీర కట్టుకుని నువ్వు పెళ్లిపీటల మీద కూర్చోవాలి, నిన్ను ఈ చీరలో నిండుగా నేను చూడాలి. తను తెచ్చిన పట్టుచీరను కౌముదికిచ్చింది. పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ జంటను కళ్ళ నిండుగా చూసింది మానస. భగవంతుడా, ఒకటి కాబోతున్న ఆ జంట జీవితంలో ఎటువంటి అపశృతులు లేకుండా, అంతులేని వలయాలను సృష్టించకుండా ఆనందంగా సాగిపోయే వరమివ్వు. నిశ్చలమైన మనసుతో ఆ దేవుణ్ణి ప్రార్థించింది. ఎవరావిడ? మానస కదూ? ఎవరో వెనక నుండి గుసగుసగా మాట్లాడుతూ ఆరాగా అడుగుతున్నారు. మానస ఆసక్తిగా ఆ మాటలు వినసాగింది. అవును, ఆవిడగారే. అది కల్పన గొంతు. భర్త పోయాడనుకుంటాను, అయినా పువ్వులు గాజులు పెట్టుకుందేమిటి? అదా నీ సందేహం? 5 ఏళ్ల కొడుకున్నా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ పెళ్లి చేసుకుందిగా. టింగు రంగామని నలుగురి మధ్య దర్జాగా తిరుగుతోంది. ఈసారి మరో కొత్త గొంతు వినిపించింది. కొడుకు కూడా ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆ చవటెవడబ్బా? ఆశ్చర్యంగా అంది మొదటి గొంతు. ఎవడైతేనేం, ఆస్తుందిగా, అది చూసి పెళ్లి చేసుకుని ఉంటాడు. ఈ రోజుల్లో డబ్బుతో అన్ని తప్పులు కప్పుకుపోతాయి హేళనగా అంటోంది కల్పన. ఆ చేసుకున్నవాడు దీని వెనుక ఉన్న డబ్బును తప్ప దీన్ని ప్రేమిస్తున్నాడంటావా? రెండో గొంతు తన కుసంస్కారాన్ని బయట పెట్టుకుంటూ అడిగింది. ఏమో, ఎవరికి తెలుసు? చేసుకున్నాక ప్రేమించక చేస్తాడా ఏమిటి? దాని ముఖం చూడకుంటే ఇలాంటి బరితెగించినాడది మరొకటితో లేచిపోతుందేమోనన్న భయం మనసులో ఉంటుందిగా. ఆ తర్వాత పకపక నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులకు మాటలకు మానస చెవులు దిబ్బళ్ళు పడ్డాయి. ఒక మనసున్న మనిషికి, సంస్కారవంతుడికి ఈ లోకం ఇచ్చే సత్కారం ఇదా? తననెన్ని మాటలన్నా భరిస్తుంది కానీ ఆ విశాల హృదయుణ్ణి ఒక్క మాట అయినా అంటే తను భరించలేదు. అతడు తన కోసం ఎంతటి సాహసం చేశాడో తనకు తప్ప ఈ లోకానికి అర్థం కాదు. తలుచుకొని వ్యధ చెందింది మానస. కల్పన పెళ్లికొచ్చిన ఆడవారందరికీ కుంకుమ బొట్టు పెట్టింది. కావాలనే మానసకు బొట్టుంచకుండా చూడనట్టు పక్కకు వెళ్ళిపోయింది. ప్యాకెట్స్తో పాటు 2 గులాబీలు గుత్తిగా కట్టిన గుత్తిని అందరికీ ఇచ్చిన మానస్ కొట్టి ప్యాకెట్ మాత్రమే ఇచ్చింది. పూలగుత్తి ఇవ్వనే లేదు. ఈ అవమానాన్ని హాలాహలంలా దిగమింగి ఎంతో సంయమనాన్ని కూడదీసుకొని ముహూర్త సమయం సమీపించే వరకు ఓపిగ్గా కూర్చుంది మానస. మాంగల్యధారణ అయ్యాక అందరితో పాటు ఆ నూతన వధూవరుల మీద అక్షతలు చల్లి ఉంగరం ఉన్న పెట్టెను గోపీకృష్ణ ద్వారా సుధాకర్కు పంపించి ఇంటికి వెళ్ళిపోయింది మానస. నడిచి ఇంటికొచ్చిన మానసను, ఇంత రాత్రివేళ అంత దూరం నుండి నడిచొచ్చావా? ఉదయం రాలేకపోయావా? సుమిత్రమ్మ మానసను మందలించింది. అమ్మా, నా చుట్టూ ఉన్న మనుషుల కంటే భయంకరమైంది కాది చీకటి, అందుకే ధైర్యంగా వచ్చేశాను మానస మెల్లని స్వరంతో అంది. మానస, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని జాలిగా అంది సుమిత్రమ్మ. అమ్మా, నేనంటే ఈ లోకానికి ఇంత పగెందుకు? నా దారిన నన్ను నడవనివ్వకుండా అనుక్షణం మాటలతో నన్ను చిత్రహింస చేస్తుంది ఎందుకని? మానస కన్నీళ్లు నింపుకుంది. బాధపడకమ్మా, కాలమే వాళ్ళ నోళ్లు మూయిస్తుంది. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి.
అనునయంగా అంది సుమిత్రమ్మ. ఓపిక విరక్తిగా అనుకొని మేడ మీదికి వెళ్ళిపోయింది. బట్టలు మార్చాలని కూడా అనిపించలేదు. వెళ్ళి కుర్చీలో కూలబడి ఎదుటనున్న బల్ల మీద మోచేతులాంచి ఆ చేతుల మధ్య ముఖాన్ని దాచుకుంది. ఇంకా వాళ్ళనుకుంటున్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ మాటలు విని కూడా ఈ గుండె పగిలిపోలేదెందుకని తనది రాతి గుండె. ప్రాణంలో ప్రాణమైన ప్రణు మరణం కూడా తన గుండెని బద్దలు చేయలేకపోయింది. అయ్యో ప్రణు, ఈ మాటలు భరించమనేనా నన్ను వదిలేసి వెళ్ళావు? నీ సుఖాన్నే గాని కష్టాన్ని నాకు పంచకూడదనుకున్నావా? భర్తను తలుచుకోగానే మానస బేలైపోయింది. ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించింది. ఎవరో తన చల్లని హస్తాన్ని ఊతగా ఇచ్చి నేనున్నానంటూ ధైర్యాన్నిస్తూ తల నిమురుతున్నారు. ఆ కరస్పర్శ తనలోని ఆవేదనను చల్లార్చి ఊరట కలిగిస్తోంది. ఈ చేతులు ఎప్పుడూ తనకు అండగా ఉంటే ఎంత బావుండును. మానస ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. మానస పిలిచారెవరో. అది నిశ్చయంగా చంద్రగొంతే. చివాల్న తలెత్తి చూసింది. తన వెనక నిలబడి నిజంగానే చంద్ర తన తలను నిమురుతూ ఓదార్పునిస్తున్నాడు. మీరా? నిజంగా మీరేనా? మానస ఆశ్చర్యం సంతోషం నిండిన గొంతుతో అంది. ఏం అనుమానమా? నేనే, నీకోసమే వచ్చాను. చంద్ర నవ్వుతూ అన్నాడు. నాకోసమే వచ్చారా? నిజంగా నాకోసమేనా? మానస చివాల్న లేచి అతడి గుండెల్లో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇంకెప్పుడూ నన్ను ఒంటరిగా వదలకండి. ఈ సమాజంలో మనుషుల రూపంలో ఉన్న తోడేళ్లు నన్ను ముక్కలు ముక్కలు చేసి చంపేస్తాయి. మానస ఏడుస్తూనే అంది. ఎప్పుడు వదలను, నీ వెంటే నీడలా ఉంటాను. భయపడకు. నా గుండెల నీడలో పవళించు. నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. చంద్ర ఆమెను ప్రగాఢంగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. నిశ్చలంగా కళ్ళు మూసుకుని అతడి ఎదమీద తలవాల్చింది మానస. ప్రకృతిలో పురుషుడు చేరి సయ్యాటలాడే ఆ నిశిరాత్రి వారి మధ్య దూరాన్ని చెరిపేసి ఇద్దరినీ ఒక్కరిని చేసింది. అది అసురు సంధ్య వేళ. చంద్ర ఏకాంతంగా గదిలో కూర్చుని చేతిలో ఉన్న కాగితాన్ని తదేకంగా చూస్తున్నాడు. మానస అదేమిటో చూడాలన్న కుతూహలంతో మెల్లగా అడుగులు వేస్తూ అతడి వెనక్కి వచ్చి నిలబడింది. ఆమె రాసుకున్న పర్ఫ్యూమ్ పరిమళం ముక్కుకు సోకగానే ఆమె రాకను పసిగట్టి చటుక్కున చేతిలో ఉన్న కాగితం మడిచి జేబులో పెట్టేసుకొని ఏం కావాలి అడిగాడు చంద్ర. మీ చేతిలో ఉన్న కాగితం ఏమిటి? ఏం లేదు, నా దగ్గర మీరు దాచుకునే రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట. చిరుకోపంగా చూసింది. అబ్బే అదేం లేదు. అన్నట్లు మందేసుకున్నావా లేదా? టాపిక్ మార్చాడు. వేసుకోకపోతే మీరు ఊరుకుంటారా? నా ప్రాణం తీయరు అంది గోముగా. పోవోయ్, మందు వేసుకోమని ప్రాణం తీసేది నీ కోసం కాదులే, నీ కడుపులో ఉన్న నా పాప కోసం కొంటెగా అంటూ ఎత్తుగా ఉన్న ఆమె పొట్టవైపు చూశాడు. మానస సిగ్గుగా తలవాల్చి పాపేనని ఎలా చెప్తున్నారు? ఆ నమ్మకం ఏమిటో అంది. మనకో బాబు ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాపే పుడుతుంది. ఇద్దరితో ఆ పైన ఫుల్ స్టాప్. చంద్ర మాటలకు మానస కళ్ళు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి. మీ కోరిక అమ్మమ్మ కోరిక ఒకటే కాబట్టి ఖచ్చితంగా పాపే పుడుతుందిలేండి అంది. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఇంతకీ మీరు చూసి దాచుకున్న కాగితం ఏమిటో చెప్పనే లేదు. అది నేను చూడకూడదా అంది. అబ్బా ఏమీ లేదంటే నమ్మవు కదా, అయితే చూడు అంటూ ఆ కాగితాన్ని ఆమె చేతికిచ్చాడు. అదో పేపర్ కటింగ్. అందులో మ్యాటర్ ఇలా చదువుకుంది మానస. నాకో నాన్న కావాలి. నా పేరు వికీ. నా ఈ విన్నపం ఎవరినైనా కదిలించి అందుకు సిద్ధపడితే వారు ఈ క్రింది అడ్రస్కు దరఖాస్తులు పంపించొచ్చు. పోస్ట్ బాక్స్ నంబర్ 333 ఉజ్వల. పూర్తిగా చదివి ఏమిటిది అర్థం కానట్టు అడిగింది మానస. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఈ ప్రకటనే. ఇది కిరణ్ సుధాకర్ కలిసి చేసిన పని. ఆ ప్రకటన చూశాకే నేను భావోద్వేగంతో చలించి కిరణ్ను నా కొడుకుగా స్వీకరించి కిరణ్ పోగొట్టుకున్న స్థానాన్ని ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధపడ్డాను. ఫలితంగా దేవి కటాక్షం కూడా లభించింది చిలిపిగా అన్నాడు చంద్ర. తన ముందు నిల్చున్న చంద్ర మామూలు చంద్రలా కాకుండా తన ఇష్ట దైవంలా కనిపించాడు. ప్రేమ, ఆరాధన, భక్తి తొణికిసలాడే చూపులతో చంద్రను చూస్తూ నిలబడిపోయింది మానస. సమాప్తం. నాకు నాన్న కావాలి నవల సమాప్తం. చాలా హృదయమైన నవల. నాకు చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చింటుందని ఆశిస్తున్నాను. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.